స్క్రబ్ టైఫాస్ వ్యాధి పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్తూరు డిఎంహెచ్ఓ సుధారాణి స్పష్టం చేశారు. ఇది కొత్తగా వచ్చిన వ్యాధి కాదని, ఎన్నో ఏళ్ల తరబడి ఈ వ్యాధి సమాజంలో ఉందని, దీని పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇది ఓరియంషియా సుస్మోసిస్ అనే ఒక నల్లి లాంటి పురుగు వల్ల వస్తుందారు. సహజంగా పంట పొలాలలో రైతులు పెప్పులు లేకుండా వెళ్లేటప్పుడు ఈ పురుగు కొరకడం వలన కాళ్లకు దద్దులు ఏర్పడి జ్వరం రావడం, కండరాల నొప్పులు, చలి, జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. చిత్తూరు జిల్లాలో 249 కేసులు నమోదైనాయని, ఈ ఏడాది 147 కేసులున్నాయని తెలిపారు. ముఖ్యంగా కుప్పం, గుడిపల్లి, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలలో ఈ వ్యాధి వ్యాపించిందని, ఎక్కువగా తమిళనాడుకు చెందిన వారికి ఈ వ్యాధి ఉందని తెలిపారు. అందరూ చికిత్స పొంది ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేశారు. చిత్తూరు నగర ప్రజలకు నమస్కారం. ఈ మధ్య విపరీతంగా సోషల్ మీడియాలోను మరియు వార్తాపత్రికల్లోనూ ప్రచురించటమైనటువంటి స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి మూలకంగా చాలా అపోహలు అనేవి ప్రజల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. దీని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున నుంచి నేను మీ అందరికీ కూడాను చెప్పదలుచుకున్నాను. స్క్రబ్ టైఫస్ అనేది ఇది కొత్తగా వచ్చినటువంటి వ్యాధి కాదు. ఇది చాలా కాలం నుంచి కూడాను మనకి ఉంది. ఇది ఏ విధంగా వ్యాప్తిస్తుంది అంటే ఓరియంషియా సుస్మోసి అనేటటువంటి బ్యాక్టీరియా ద్వారా ఈ యొక్క స్క్రబ్ టైఫస్ వ్యాధి వస్తుంది. ఇది ముఖ్యంగా పొలంలో పనికి వెళ్ళే వాళ్ళు చెప్పులు లేకుండా వెళ్తారు కాబట్టి వాళ్ళకి కాళ్ళకి ఈ యొక్క నల్లి లాంటి పురుగు పుట్టినటువంటి ప్రదేశంలో దద్దర్లు ఏర్పడి, వాపు ఏర్పడి, తర్వాత జ్వరము, చలి, ఇటువంటి లక్షణాలు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా, కండరాలన్నీ నొప్పిగా రావడము, ఈ విధమైనటువంటి లక్షణాలు ఏర్పడతాయి. ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఏర్పడేటటువంటి వ్యాధి కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని విపరీత స్థాయిలో తీసుకుని భయపడవలసి, ఆందోళన పడవలసిన అవసరం లేదని నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ జ్వరం వచ్చినప్పుడు వెంటనే మనము డాక్టర్ని సంప్రదించి ఈ ఫీవర్కి మరియు డైజెస్టివ్ సిమ్టమ్స్ కావచ్చు, మయాలజియా కావచ్చు, వీటిలన్నిటికీ ట్రీట్మెంట్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో వెంటనే ఇది తగ్గిపోయే అవకాశాలు 100% ఉంది. ఒకవేళ మనం దాన్ని గుర్తించలేక వదిలేస్తే గనక మెనింజైటిస్ కానీ లేదా రెస్పిరేటరీ అక్యూట్ సిండ్రోమ్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క కాంప్లికేషన్స్ని దృష్టిలో పెట్టుకొని దీని నుంచి జాగ్రత్తగా ఉండమని ఈ మధ్య జరిగిన పత్రికల్లో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ దీని గురించి విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడాను జ్వరం వచ్చి, దద్దర్లు వచ్చి వాళ్ళు గనక ముందు రోజుల్లో 2-3 రోజుల్లో ఫీల్డ్స్కి వెళ్ళి, పొలాల్లోకి వెళ్ళి పని చేసినట్లయితే ఉండుంటే గనక ఈ యొక్క సిమ్టమ్ దానివల్ల అయి ఉండొచ్చేమో అని చెప్పి మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించి యాంటీబయాటిక్స్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసినవి వాడుకుంటే తగ్గిపోతుంది. భయపడాల్సిన అవసరం అయితే లేదు. సామాజిక మాధ్యమాల్లో ఇటీవల ఈ వ్యాధి సోకినటువంటి వాళ్ళకి వెంటనే ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నట్టున్నారు, దానిపైన అటువంటిది ఏమీ లేదండి. దీనిలో ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. జిల్లాలో క్యుములేటివ్ గా 249 ఉన్నాయండి, కానీ ఈ సంవత్సరం వరకు 147 ఉన్నాయి. వీటిల్లో ముఖ్యంగా తమిళనాడు నుంచి ఉండే వాళ్ళ కేసుల సంఖ్య కూడా దీనిలో పడి ఉన్నది. మనం బార్డర్ డిస్ట్రిక్ట్ కాబట్టి వీళ్ళందరికీ కూడాను తగ్గిపోయింది. ఎవరు కూడాను కాంప్లికేషన్స్ లో లేదు. ఏ ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి మేడం జిల్లాలో? మన జిల్లాలో అంటే మనకి గూడ్పల్లిలో కొన్ని ఎక్కువ కేసులు వచ్చాయండి. ఇంకా కూడాను కుప్పం సైడ్ బార్డర్ ప్లేసెస్ లో ఎక్కువగా ఉన్నాయి. దోమ పేరు ఏం పేరు మేడం? దోమ పేరు నల్లి సుస్మోసి బ్యాక్టీరియా.